ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, ఏమండి కనీసం ఈ విశ్వవసు నామ సంవత్సరంలో అయినా సరే మేము ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఒక్క టెక్నిక్ చెప్పండి కనీసం మా లగ్నం లేదా మా రాశి వారికి, ఎందుకంటే అన్నిటికీ కూడా ధనం మూలం ఇదం జగత్ కాబట్టి అని అంటూ ఉన్నారు. అయితే నేను ఇందులో ఆదాయం ఒక్కటే కాదు, అంటే మనకి ఆరోగ్యము, రుణరోగ శత్రు బాధలు కూడా తగ్గడానికి ఏమిటి, అదేవిధంగా ఫైనాన్షియల్గా పెరగడానికి ఏమిటి అనే విషయాలు నేను మీకు చెప్తాను. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి ఉండేటువంటి గొప్ప శక్తి ఏమిటంటే సెల్ఫ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. 1-6 లార్డ్స్ కాబట్టి నేను ఎలాగైనా గెలవాలి, మరి వాళ్ళకి ఇస్తే నాకెందుకు ఇవ్వరు, మనం వాళ్ళు సమానమే కదా, ఈ ఈ సమానత్వం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక లగ్నం వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. సర్వసాధారణంగా వృశ్చిక లగ్నం వారికి ఉండే మరొక గొప్ప శక్తి ఏంటంటే వాళ్ళు ఎంత పని చేసినా అసలు అలసిపోరండి. అదొక గొప్ప విషయం వృశ్చికం వారికి. అయితే ఇక్కడ గమనించినట్లయితే వృశ్చికం వారు ప్రత్యేకంగా ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలంటే ఏమిటి చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా విశ్వవసు నామ సంవత్సరంలో మొదటి 3 నెలలు కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీకు ధనాధిపతి గురువు అవుతాడు కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే ఆడిటర్స్ అవుతారు. అవ్వరని కాదు. ఆడిటింగ్కి గురువే కారకుడు, గైడింగ్కి గురువే కారకుడు, కమ్యూనికేషన్స్కి అది మన కన్సల్టెన్సీకి గురువే కారకుడు, కమ్యూనికేషన్స్కి బుధుడు మళ్ళీ, కాబట్టి కన్సల్టెన్సీకి గురువే కారకుడు, అదేవిధంగా టీచింగు, ట్రైనింగు, ఇవన్నిటికీ గురువే కారకుడు. మరి వీళ్ళు ఇదే అవుతారా అంటే ఎప్పుడు కూడా ఇది 90% అయితే 10% మారిపోతుంది. ఎందుకు అంటే ఆ గురువు వెళ్ళి శనితో కలిసాడు, టీచింగ్ లైన్స్ అయిపోతుంది. ఆ గురువు వెళ్ళి బుధుడితో కలిశాడు లేదా బుధరాసులతో ఉన్నాడు, అప్పుడేమవుతుంది, కన్సల్టెన్సీ అయిపోతుంది. ఆ గురువు వెళ్ళి రవితో కలిశాడు, గవర్నమెంట్ రిలేటెడ్ అవ్వచ్చు, మెడికల్ రిలేటెడ్ అవ్వచ్చు, అలా మారిపోతూ ఉంటుంది. కాబట్టి పిఏసి ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ కంజంక్షన్స్ని బట్టి మీకు ధనయోగం అనేటువంటిది ఉంటుంది. రెండవది, ఒక్కొక్కసారి ఆ గురువు నీచంలో ఉండడము లేకపోతే గురువు బలహీనంగా ఉండడము జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ధన సంబంధంగా ఇబ్బంది వస్తుంది. అలాంటప్పుడు వృశ్చిక లగ్నం వారికి ఒక్కొక్క లగ్నానికి ఒక మంత్రం చెప్పబడింది. ఈ ఫలానా నామస్మరణ, దీనికి ఏమీ ఖర్చు అవ్వదు, మీకు రూపాయి ఖర్చు అవ్వకుండా చక్కగా కూర్చొని నామస్మరణ చేస్తూ మీ ప్రయత్నం మీరు కనుక చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఏమిటది, ఏం చేయాలి అంటే ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమ, గుర్తుపెట్టుకోండి. ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమ మరియు ఓం సూర్యాయ నమ. ఈ 2 నామములు అద్భుతంగా మీకు ధనయోగాన్ని పెంచుతాయి వృశ్చిక లగ్నం వారికి. అలాగే మరి ఒక మంత్రము మీకు యోగాన్ని ఇస్తున్నప్పుడు ఒక దానము మీకు అవయోగాన్ని తీసేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఏమిటండి, ఏ దానం చేయాలి అంటే బొబ్బర్లు. ముఖ్యంగా బొబ్బర్లని 1 కేజీ బొబ్బర్లు, తెలుపు రంగు వస్త్రము కలిపి దానంగా ఇవ్వాలి. అలాగే నువ్వులు, తెల్ల నువ్వులు ఇవ్వచ్చు, నల్ల నువ్వులు ఇవ్వాలని రూల్ లేదు. తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము. అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే ఏమంటే నువ్వులు తీసుకునేవారు లేరు, ఏం చేయాలి, గోవు పెట్టాలని అడుగుతుంటారు. గోవులకి నువ్వులు పెట్టకండి దయచేసి. గోవులకి చక్కగా మీరు ఆ యొక్క బెల్లము, దేశీవాలి గోవుకి పిడికెడు బెల్లం పెట్టి తినిపించండి. భక్తి శ్రద్ధలతో అమ్మ అనేటువంటి భావనతో, అమ్మవారు ఉంది అనేటువంటి గోవే అమ్మవారు అనేటువంటి భావంతో తినిపించండి. అదే రకంగా బొబ్బర్ల ప్రదేశంలో తీపి చపాతీలు పెట్టవచ్చు. ఇలా కనుక చేసినట్లయితే మీకు ధనయోగం అనేటువంటిది యాక్టివ్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే నిత్యము చేయాలి ఈ మంత్రాన్ని రోజు. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి ఉండేటువంటి గొప్ప శక్తి ఏమిటంటే సెల్ఫ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. 1-6 లార్డ్స్ కాబట్టి నేను ఎలాగైనా గెలవాలి, మరి వాళ్ళకి ఇస్తే నాకెందుకు ఇవ్వరు, మనం వాళ్ళు సమానమే కదా, ఈ ఈ సమానత్వం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక లగ్నం వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. సర్వసాధారణంగా వృశ్చిక లగ్నం వారికి ఉండే మరొక గొప్ప శక్తి ఏంటంటే వాళ్ళు ఎంత పని చేసినా అసలు అలసిపోరండి. అదొక గొప్ప విషయం వృశ్చికం వారికి.
అయితే ఇక్కడ గమనించినట్లయితే వృశ్చికం వారు ప్రత్యేకంగా ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలంటే ఏమిటి చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా విశ్వావసు నామ సంవత్సరంలో మొదటి 3 నెలలు కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీకు ధనాధిపతి గురువు అవుతాడు కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే ఆడిటర్స్ అవుతారు. అవ్వరని కాదు. ఆడిటింగ్కి గురువే కారకుడు, గైడింగ్కి గురువే కారకుడు, కమ్యూనికేషన్స్కి అది మన కన్సల్టెన్సీకి గురువే కారకుడు, కమ్యూనికేషన్స్కి బుధుడు మళ్ళీ, కాబట్టి కన్సల్టెన్సీకి గురువే కారకుడు. అదేవిధంగా టీచింగు, ట్రైనింగు ఇవన్నిటికీ గురువే కారకుడు. మరి వీళ్ళు ఇదే అవుతారా అంటే ఎప్పుడు కూడా ఇది 90% అయితే 10% మారిపోతుంది. ఎందుకు అంటే ఆ గురువు వెళ్ళి శనితో కలిసాడు, టీచింగ్ లైన్స్ అయిపోతుంది. ఆ గురువు వెళ్ళి బుధుడితో కలిసాడు లేదా బుధరాసులతో ఉన్నాడు, అప్పుడేమవుతుంది, కన్సల్టెన్సీ అయిపోతుంది. ఆ గురువు వెళ్ళి రవితో కలిసాడు, గవర్నమెంట్ రిలేటెడ్ అవ్వచ్చు, మెడికల్ రిలేటెడ్ అవ్వచ్చు, అలా మారిపోతూ ఉంటుంది. కాబట్టి పిఏసి ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ కంజంక్షన్స్ని బట్టి మీకు ధనయోగం అనేటువంటిది ఉంటుంది. రెండవది, ఒక్కొక్కసారి ఆ గురువు నీచంలో ఉండడము లేకపోతే గురువు బలహీనంగా ఉండడము జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ధన సంబంధంగా ఇబ్బంది వస్తుంది. అలాంటప్పుడు వృశ్చిక లగ్నం వారికి ఒక్కొక్క లగ్నానికి ఒక మంత్రం చెప్పబడింది. ఈ ఫలానా నామస్మరణ, దీనికి ఏమీ ఖర్చు అవ్వదు, మీకు రూపాయి ఖర్చు అవ్వకుండా చక్కగా కూర్చొని నామస్మరణ చేస్తూ మీ ప్రయత్నం మీరు కనుక చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఏమిటది, ఏం చేయాలి అంటే ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమ, గుర్తుపెట్టుకోండి. ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమ మరియు ఓం సూర్యాయ నమ, ఈ 2 నామములు అద్భుతంగా మీకు ధనయోగాన్ని పెంచుతాయి వృశ్చిక లగ్నం వారికి. అలాగే మరి ఒక మంత్రము మీకు యోగాన్ని ఇస్తున్నప్పుడు ఒక దానము మీకు అవయోగాన్ని తీసేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఏమిటండి, ఏ దానం చేయాలి అంటే బొబ్బర్లు, ముఖ్యంగా బొబ్బర్లని 1 కేజీ బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము కలిపి దానంగా ఇవ్వాలి. అలాగే నువ్వులు, తెల్ల నువ్వులు ఇవ్వచ్చు, నల్ల నువ్వులు ఇవ్వాలని రూల్ లేదు. తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము. అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే ఏమంటే నువ్వులు తీసుకునేవారు లేరు, ఏం చేయాలి, గోవు పెట్టాలని అడుగుతుంటారు. గోవులకి నువ్వులు పెట్టకండి దయచేసి. గోవులకి చక్కగా మీరు ఆ యొక్క బెల్లము, దేశీవాలి గోవుకు పిడికెడు బెల్లం పెట్టి తినిపించండి. భక్తి శ్రద్ధలతో అమ్మ అనేటువంటి భావనతో, అమ్మవారు ఉంది అనేటువంటి గోవే అమ్మవారు అనేటువంటి భావంతో తినిపించండి. అదే రకంగా బొబ్బర్లు ప్రదేశంలో తీపి చపాతీలు పెట్టవచ్చు. ఇలా కనుక చేసినట్లయితే మీకు ధనయోగం అనేటువంటిది యాక్టివ్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే నిత్యము చేయాలి ఈ మంత్రాన్ని రోజు. అవుతారా అంటే ఎప్పుడు కూడా ఇది 90% అయితే 10% మారిపోతుంది. ఎందుకు అంటే ఆ గురువు వెళ్ళి శనితో కలిసాడు, టీచింగ్ లైన్స్ అయిపోతుంది. ఆ గురువు వెళ్ళి బుధుడితో కలిసాడు లేదా బుధరాసులతో ఉన్నాడు, అప్పుడేమవుతుంది, కన్సల్టెన్సీ అయిపోతుంది. ఆ గురువు వెళ్ళి రవితో కలిసాడు, గవర్నమెంట్ రిలేటెడ్ అవ్వచ్చు, మెడికల్ రిలేటెడ్ అవ్వచ్చు, అలా మారిపోతూ ఉంటుంది. కాబట్టి పిఏసి ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ కంజంక్షన్స్ని బట్టి మీకు ధనయోగం అనేటువంటిది ఉంటుంది. రెండవది, ఒక్కొక్కసారి ఆ గురువు నీచంలో ఉండడము లేకపోతే గురువు బలహీనంగా ఉండడము జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ధన సంబంధంగా ఇబ్బంది వస్తుంది. అలాంటప్పుడు వృశ్చిక లగ్నం వారికి ఒక్కొక్క లగ్నానికి ఒక మంత్రం చెప్పబడింది. ఈ ఫలానా నామస్మరణ, దీనికి ఏమీ ఖర్చు అవ్వదు, మీకు రూపాయి ఖర్చు అవ్వకుండా చక్కగా కూర్చొని నామస్మరణ చేస్తూ మీ ప్రయత్నం మీరు కనుక చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఏమిటది, ఏం చేయాలి అంటే ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమ, గుర్తుపెట్టుకోండి. ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమ మరియు ఓం సూర్యాయ నమ, ఈ 2 నామములు అద్భుతంగా మీకు ధనయోగాన్ని పెంచుతాయి వృశ్చిక లగ్నం వారికి. అలాగే మరి ఒక మంత్రము మీకు యోగాన్ని ఇస్తున్నప్పుడు ఒక దానము మీకు అవయోగాన్ని తీసేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఏమిటండి, ఏ దానం చేయాలి అంటే బొబ్బర్లు, ముఖ్యంగా బొబ్బర్లని 1 కేజీ బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము కలిపి దానంగా ఇవ్వాలి. అలాగే నువ్వులు, తెల్ల నువ్వులు ఇవ్వచ్చు, నల్ల నువ్వులు ఇవ్వాలని రూల్ లేదు. తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము. అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే ఏమంటే నువ్వులు తీసుకునేవారు లేరు, ఏం చేయాలి, గోవు పెట్టాలని అడుగుతుంటారు. గోవులకి నువ్వులు పెట్టకండి దయచేసి. గోవులకి చక్కగా మీరు ఆ యొక్క బెల్లము, దేశీవాలి గోవుకు పిడికెడు బెల్లం పెట్టి తినిపించండి. భక్తి శ్రద్ధలతో అమ్మ అనేటువంటి భావనతో, అమ్మవారు ఉంది అనేటువంటి గోవే అమ్మవారు అనేటువంటి భావంతో తినిపించండి. అదే రకంగా బొబ్బర్లు ప్రదేశంలో తీపి చపాతీలు పెట్టవచ్చు. ఇలా కనుక చేసినట్లయితే మీకు ధనయోగం అనేటువంటిది యాక్టివ్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే నిత్యము చేయాలి ఈ మంత్రాన్ని రోజు.